వంటగదిలో పొగల మధ్య ఒత్తిడి, ట్రాఫిక్లోనేమో హారన్ కేకల మధ్య చిరాకు, ఆఫీస్కు టైం సమీపిస్తుందని పరుగులు, టార్గెట్లతో నిద్రలేని రాత్రులు. అదే జీవితం అనుకుంటూ అలవాటు పడిపోయే వారెందరో. ఇదంతా ఓ టైపు పనులకు చెప్పే ఉదాహరణలు. మరో రకమైన పనులుంటాయి. ఈ పొగల వెనుక, ఈ ఒత్తిడి వెనుక ఇంకో ప్రపంచం ఉంది. ఆనందంతో నిండిన పనులు కూడా ఉన్నాయి. ఉదయం కాసేపు ఆ పని చేయగానే హృదయం తేలిపోతుంది, సంతృప్తిగా ఉంటుంది. నిజంగా మంచి అనిపించే ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. కొన్ని ఉద్యోగాలు జీవితాన్ని కిందకు లాగితే, ఇంకొన్ని జీవితాలు ఉన్నతంగా పైకి ఎదిగేలా చేస్తాయి. ఇంతకీ ప్రపంచంలో అన్నిటికంటే సంతృప్తినిచ్చే జాబ్ ఏంటి? అసలు సంతృప్తి అనే పదానికే మీనింగ్ తెలియని ఉద్యోగాలున్నాయా? ఆ ఉద్యోగాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్టోనియాలోని యూనివర్సిటీ ఆఫ్ టాటూ అనే ప్రసిద్ధ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు వాళ్ళు చేసిన ఓ ప్రపంచ స్థాయి అధ్యయనంలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 59,000 మందిని విశ్లేషించి మొత్తం 263 రకాల ఉద్యోగాల ఆధారంగా ఈ పరిశోధన జరిగింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఎస్టోనియా బయోబ్యాంక్ అనే హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నారు. వీరిని వారి ఉద్యోగాల గురించి, జీతం గురించి, వ్యక్తిత్వ లక్షణాలు, జీవితంపై వారికున్న సంతృప్తి గురించి ప్రశ్నించారు. ఈ విశ్లేషణలో ఆశ్చర్యకర ఫలితాలు బయటపడ్డాయి. భారీ జీతాలకు సంతృప్తికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. మనస్సుకు సంతోషాన్నిచ్చే ఉద్యోగాలు పూర్తిగా వేరే రకంగా ఉన్నాయి. మనుషులకు సేవ చేసే ఉద్యోగాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యతనిచ్చే ఉద్యోగాలే ఎక్కువగా సంతృప్తిని ఇచ్చాయి. ఉదాహరణకి, ప్రొఫెషనల్గా అత్యధిక సంతృప్తిని ఇచ్చే ఉద్యోగాలలో వైద్య రంగానికి చెందినవారు, రైటర్స్ ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలు మనుషులకు సహాయం చేసే అవకాశం ఇస్తాయి, మనకి ఒక గమ్యం ఉందన్న భావనను కలిగిస్తాయి. అలాగే సైకాలజిస్టులు, స్పెషల్ నీడ్స్ టీచర్లు, మెడికల్ వర్కర్లు, షీట్ మెటల్ వర్కర్లు, షిప్ ఇంజనీర్లు లాంటి వారు కూడా తమ ఉద్యోగాలపై ఎంతో తృప్తిగా ఉన్నారు. ఉద్యోగికి నిజంగా సంతోషాన్ని కలిగించేది జీతం కాదు, పొజిషను కాదు, మరేంటో తెలుసా? స్వేచ్ఛ. అవును, స్వేచ్ఛ లేని జీవితం ఎంత నరకంగా ఉంటుందో, స్వేచ్ఛ లేని ఉద్యోగం కూడా అంతే హింసగా అనిపిస్తుంది. ప్రతి పనికి రూల్స్ అడ్డం వస్తే చేసే పని నిజంగా ఆస్వాదించలేం. ఇంకోవైపు చూస్తే ఈ అధ్యయనంలో కొన్ని ఉద్యోగాలు మాత్రం పూర్తిగా విసుగుతో నిండిపోయినవిగా తేలాయి. మనల్ని మానసికంగా చికాకు పెట్టేసి ప్రతిరోజు అదే మోనోటోన్గా సాగిపోయే ఉద్యోగాలు కూడా ఉన్నాయని తేలింది. ఇవి చేసేవారికి సంతృప్తి దాదాపు లేకపోయినట్టే. ముఖ్యంగా వంటగదుల్లో పనిచేసేవారు, రవాణా రంగానికి చెందినవారు, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, గోదాముల్లో పనిచేసేవారు ఈ లిస్టులో ఉన్నారు. ఈ ఉద్యోగాల్లో ఎక్కువగా కనిపించే లక్షణం ఏంటంటే, ఒత్తిడితో నిండిన వాతావరణం ఉంటుంది. ఫిక్స్డ్ షెడ్యూల్స్, పరిమితమైన స్వేచ్ఛ, సాధారణంగా పని పట్ల ఉత్సాహం లేకపోవడం. ఉదాహరణకి, సెక్యూరిటీ గార్డులు, వెయిటర్లు, కార్పెంటర్లు, కెమికల్ ఇంజనీర్లు, మెయిల్ క్యారియర్లు లాంటి ఉద్యోగాలు చేసేవారు తక్కువ సంతృప్తిని ప్రకటించినట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇందుకు ముఖ్యమైన కారణం పని మీద నియంత్రణ లేకపోవడం. రోజంతా ఎవరో చెప్పినట్లు మళ్లీ మళ్లీ ఆ పని చేస్తూ ఉండాలి. ఒకే పని, ఒకే తరహా టెన్షన్. ఎవరి సమస్యకో మనమే బాధపడాలి. అంతేకాకుండా కొన్ని ఉద్యోగాల్లో పని బరువు ఎక్కువగా ఉండడంతో పాటు గుర్తింపు చాలా తక్కువగా ఉంటుంది. పైగా జాబ్ సేఫ్టీ లేకపోవడం కూడా ఈ అసంతృప్తికి కారణంగా చెప్పొచ్చు. వీటికి తోడు స్ఫూర్తినిచ్చే అంశాలు లేకపోవడం, ఉద్యోగిని వ్యక్తిగతంగా ఎదగనివ్వకపోవడం కూడా ఈ ఉద్యోగాలను అసంతృప్తికరంగా మార్చేస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి పని చేస్తున్నప్పుడే ఒత్తిడి మొదలవుతుంది. పని ముగిసిన తర్వాత కూడా ఆ ఒత్తిడే మనసులో తిష్ట వేసుకుని ఉంటుంది. ఇది క్రమంగా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థితికి తీసుకెళ్తుంది. ఈ ఉద్యోగాల వల్ల ఫిజికల్గా కంటే మెంటల్గా మరింత ఒత్తిడికి లోనవుతారు. దీంతో నిద్రలేమి, చిరాకు, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం లాంటి సమస్యలు పుట్టుకొస్తాయి. మొత్తంగా చూస్తే మనం చేసే పని మన జీవితాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆరోగ్యాన్ని, మన మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుంది. జీతం ఎంత తక్కువైనా మనం ఆనందంగా లేనప్పుడు ఆ పని ఎంతకాలం కొనసాగించగలం? మీరే సమాధానం చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.